వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? సూపర్ కదా, ఫైన్. ట్రేడింగ్ గురించి అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలన్నమాట. ఏది చేసినా సరే నెక్స్ట్ రోజు మీరు ఏం చేయబోతున్నారు, ఎందుకు చేయబోతున్నారు అనేది రీజన్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా? అంతెందుకండి, మీరు జనరల్గా ఆలోచించండి. ఒక చోటుకి వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేస్తారా లేదా? ట్రైన్ ఎక్కాలా, బస్ ఎక్కాలా, ఓన్ వెహికల్ తీసుకెళ్ళాలా, లేకపోతే ఇంకేమైనా ఫ్రెండ్ వెహికల్లో వెళ్ళాలా, ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు కదా ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు. కానీ ట్రేడింగ్లో మాత్రం ఎందుకండి డైరెక్ట్గా దుంకేస్తారు ట్రేడింగ్లో? అర్థమవుతుందా? ట్రేడింగ్ అంటే డబ్బులు ఇస్తుందని అపోహలో బతుకుతున్నారు సార్. ఆ డబ్బులు ఎవరికి ఇస్తుందంటే ఓన్లీ సిస్టమేటిక్గా ప్లాన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ గమనించండి, ఇది మనకు ఈ వారం నెక్స్ట్ అంటే కమింగ్ వీక్ చాలా హాలిడేస్ ఉన్నాయి. ఓకేనా? హోలీ ఒకటి సోమవారం వచ్చింది, గుడ్ ఫ్రైడే ఒకటి ఫ్రైడే వచ్చింది. సో మనకు ఒక వీక్కి సంబంధించి మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు మాత్రమే మనకు వర్కింగ్లో ఉన్నాయి. మిగతా 2 డేస్ హాలిడేస్లో ఉన్నాయి. ఓకేనా? దీని ప్రకారం ఏమవుతుందంటే మీకు ఏదైతే ఎక్స్పైరీస్ ఉంటాయో కదా, అవి తొందరగా డికే కావడం కోసం చాలా వలటాలిటీ ఉంటుంది. గమనించండి సార్, తట్టుకోవాలి, లేకపోతే వదిలేసేయండి హాయిగా. లేదు నాకు వ్యూ తెలుసు అంటే మార్కెట్ వ్యూ తెలుసు, నాకు ఐడియా ఉంది, ఐ కెన్ హ్యాండిల్ అనుకున్న వాళ్ళైతే ట్రేడ్ చేయండి. ఇక్కడ బేసికల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్వాంటిటీ సైజింగ్ అనేది మార్చకూడదు సార్. ఇప్పుడు క్వాంటిటీ సైజింగ్ని ఖచ్చితంగా సేమ్ క్వాంటిటీ సైజింగ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఫైన్. చూసారు కదా, ఈరోజు మనం కొత్తగా ఒక కోర్స్ లాంచ్ చేస్తాం సార్, ప్యూర్ ఆప్షన్ ట్రేడింగ్ ఆప్షన్ సిరీస్ అని చెప్పేసి. ఆప్షన్ సంబంధించిన సిరీస్ మొత్తం చెప్పడం జరుగుతుంది విత్ స్ట్రాటజీస్. ఓకేనా? బేసిక్ నుంచి అడ్వాన్స్ ఉంది సార్. మనం ఏం మధ్యలో కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మధ్యలో వదిలేసేంత సినిమా ఉండదండి. కంప్లీట్గా నేర్పించిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నారో మీరు ఇక్కడ గోల్డెన్ జోన్, రైట్? ఈ గోల్డెన్ జోన్ అనేది నా ట్యూస్డే కోసం. ఎప్పుడు సార్ ఇది? మండే హాలిడే కాబట్టి ఇది నా ట్యూస్డే లెవెల్స్, రైట్? ఇది నా టార్గెట్ లెవెల్స్. ఈ బ్లాక్ లైన్స్ అనేవి పైకి వెళ్తే పైన టార్గెట్, కిందికి వెళ్తే కింద టార్గెట్. ఓకేనా? మీరు సింపుల్గా గమనిస్తే నన్ను ఫాలో అవుతున్నారు కదా సార్. నేను ఏం చెప్పాను సార్? ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుందా సార్? ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? కామెంట్ చేయాలి సార్, ఫాలో అవుతున్న వాళ్ళు నిజంగా జరిగిందా లేదా అనేది. ఈ లెవెల్స్ అనేది చాలా చాలా క్రూషియల్ సార్. మార్కెట్ పడుతున్నట్టు చూపించినా సరే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చెప్పాం, రైట్? ఈ లెవెల్ ఎలా వేసాం మరి చూసారా ఎవరన్నా? లేదు, మళ్ళీ ఒకసారి చూపిస్తానంటే ప్రాబ్లం లేదు. ప్రీవియస్గా ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో, ఓకేనా, ప్రీవియస్గా ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో లెవెల్ చూసారు కదా సార్, ఈ లెవెల్ మనం మార్క్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పండి. ఇంత ఫాల్ వచ్చినా సరే, ఓకేనా, మనం ఇది ఎప్పుడు చెప్పుకున్నాం సార్? నాకు తెలిసి ఒక 10 days బ్యాకే చెప్పుకున్నాం, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉన్నప్పుడే. ఇది బ్రేక్ అవ్వద్దని కోరుకున్నాం సార్, కానీ బ్రేక్ అయిన తర్వాత ఏం చెప్పామంటే ఇది సెల్లింగ్ జోన్ కాదు. అందుకని చూసారా మార్కెట్ ఏం చేస్తుంది సార్? ఇక్కడ డైరెక్షన్ అర్థమవుతుందా? ఎన్ని డోజులు ఫామ్ చేస్తుందో. మార్కెట్ ఒకవేళ ఫాలో అవ్వాలంటే ఇప్పటికి ఎప్పుడో ఫాలో అయిపోవాలి సార్. ఇలాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫాల్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సార్. పైకి వెళ్ళడమే స్లోగా వెళ్తుంది, కానీ ఫాల్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇక్కడున్న కండిషన్ ప్రకారం మనం చెప్పుకున్న దాన్ని బట్టే మార్కెట్ ఎగ్జాక్ట్గా అక్కడనే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది, రైట్? నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతుంది? సింపుల్ అండి, మార్కెట్ ఎలా అన్నా బిహేవ్ చేయండి సార్. మనం చేసేది ఏంటి? ఇంట్రాడే. సో ఇంట్రాడే కాన్సెప్ట్కి వచ్చేసరికి ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్తో పాటు ఇంట్రాడేలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది చూసుకోవాలి. గోల్డెన్ జోన్ చూసారు కదా, ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది గమనించాలి. మార్కెట్ ఏం చేసిందంటే ఫాల్ అయినా స్పీడీ రికవరీ వచ్చింది. ఓకేనా? స్పీడీ రికవరీ వచ్చి సేమ్ అదే లెవెల్ని టచ్ చేసి వచ్చింది, ఫైన్. కానీ మన గోల్డెన్ జోన్ పైననే ఉంది. సో వ్యూ నాది ఎలాగో బుల్లి సైడే ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యూ ఇక్కడ కనుక ఓపెన్ అయితే కిందికి రానివ్వండి, గోల్డెన్ జోన్ టచ్ అయిన తర్వాత పైకి వెళ్తుంది. ఓకేనా సార్? వ్యూ పైకే పెట్టుకుందాం. లేదు ఇక్కడ ఓపెన్ అయినా సరే ఏం ట్రేడ్ తీసుకోకండి సార్. ఇది చాలా ఏమంటారు, నో ట్రేడింగ్ జోన్ కిందకే కన్సిడర్ చేయండి సార్. ఇక్కడ మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఈవెన్ పైకి బ్రేక్ అయినా సరే, కిందికి బ్రేక్ అయితే ఓకే, బట్ పైకి బ్రేక్ అయితే తీసుకోకండి. దీని మధ్యలో టచ్లే తీసుకోకండి. ఓకే? కిందికి బ్రేక్ అయితే ఒక మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైన ఓపెన్ అయ్యి గోల్డెన్ జోన్ పైన ఓపెన్ అయ్యి కిందికి వచ్చిన తర్వాత పైకి మనం తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా సార్? లెవెల్స్ ఒకసారి మీకు చాలామంది అడుగుతున్నారు కదా లెవెల్స్ అని. గోల్డెన్ జోన్ లెవెల్స్ కూడా వేస్తున్నాను, ఇక్కడ చూడండి ఒకసారి. వేరే లైన్తో వేస్తాను, వేరే కలర్తో వేస్తాను అనమాట. లేదు అంటే నోట్ డౌన్ చేసుకోండి. 46,833. నోట్ డౌన్ చేయకపోతే ఏం రాదు సార్. మామూలుగా చూసుకుంటూ పోయినంత మాత్రాన మీరు ట్రేడర్ అయిపోరు, ప్రాక్టీస్ చేయాలి.
ఓకేనా, కనబడుతుంది కదా. 46,833 నుంచి 46,770 మధ్య లోపల, ఓకేనా, 46,833 నుంచి 46,770 మధ్యలో నాకు హోల్డింగ్ జోన్ ఉంది. మార్కెట్ కనుక దీనిపైన ఓపెన్ అయితే దీన్ని బేస్ చేసుకుని కాల్ సైడ్ తీసుకుంటాను. కింద ఈ రేంజ్లో ఓపెన్ అయితే నో ట్రేడ్ జోన్. నేను ఏం ట్రేడ్ తీసుకోను సార్, ఎందుకంటే అది నో ట్రేడ్ జోన్. అక్కడ తీసుకుంటే మీరు ట్రాప్ అవడం తప్ప ఏం జరగదు. అయితే మనము ఈ లెవెల్ 46,630 బ్రేక్ అయ్యేదాకానే వెయిట్ చేయాలి, లేదు అంటే 46,833 పైన మార్కెట్ సస్టైన్ అయ్యేదాకానే వెయిట్ చేయాలి. అర్థమైంది కదా సార్. ఒకసారి నిఫ్టీ చూద్దాం ఎలా ఉందో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సార్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మన బుల్లిష్ సైనే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. 1 డే టైం ఫ్రేమ్లో చూసినప్పుడు కూడా సేమ్. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి ఎలా ఉందో మార్కెట్. సేమా, ఏమైనా చేంజ్ ఉందా సార్? మనం అసలు మార్కెట్లో మాట్లాడుకోలేదు నిఫ్టీ గురించి, బట్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా, మంచి క్యాండిల్ ఫామ్ చేసిందా? ఓకేనా. సో నెక్స్ట్ కూడా బుల్లిష్ అని అనుకుందాం సార్. ఏమవుతుందో చూద్దాము. స్మాలర్ టైం ఫ్రేమ్లో మరి ట్రేడ్ ఎక్కడ తీసుకుందామో అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, టైం ఫ్రేమ్ని బట్టి అండ్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి సార్. ఇష్టం ఉన్నట్టు తీసుకోవడం కాదు. ఒకసారి నిఫ్టీ కోసం లెవెల్స్ రాసుకుని సార్. 22,032 నుంచి 22,080 వరకు. 80 వరకు ఏంటి సార్, ఇది గోల్డెన్ జోన్. ఓకేనా సార్, ఏంటి సార్ ఇది గోల్డెన్ జోన్. ఈ గోల్డెన్ జోన్లో ఓపెన్ అయినా నేను ట్రేడ్ తీసుకోండి సార్. నా వ్యూ ఏంటి, గోల్డెన్ జోన్ పైన జస్ట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ టచ్ అయితే బుల్లిష్ ప్లాన్ చేస్తాను ఫర్ ద టార్గెట్ ఆఫ్ 22,181. లేదు ఇది కింద ఓపెన్ అయినా వెంటనే నేను పుట్టుకు ట్రై చేయవచ్చు. కండిషన్స్ అర్థమైంది కదా సార్. మధ్యలో గోల్డెన్ జోన్ మధ్యలో ఓపెన్ అయితే మాత్రం నేను వెయిట్ చేస్తాను సార్. ఏం ట్రేడ్ తీసుకోను. గోల్డెన్ జోన్ పైన బ్రేక్ అయితేనేమో పైకి ప్లాన్ చేస్తాను, గోల్డెన్ జోన్ కింద బ్రేక్ అయితే కింద ప్లాన్ చేస్తాను. ఇది ఎప్పటికి సార్, ట్యూస్డే కోసం. మండే మనకు హాలిడే కాబట్టి ట్యూస్డే కోసం ఈ సెటప్ చెప్తున్నాను మీకు. ఓకేనా, కానీ గుర్తుంచుకోండి సార్, నెక్స్ట్ వీక్లో మనకు 3 వర్కింగ్ ట్రేడింగ్ సెషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఫ్రైడే హాలిడే వచ్చినప్పుడు ఫ్రైడే రోజు ఏదైతే ఎక్స్పైరీ ఉంటుందో అది గురువారంకి షిఫ్ట్ అవుతుంది సార్, గుర్తుంచుకోండి. ఓకేనా, మళ్ళీ ఫ్రైడే రోజు ఎక్స్పైరీ కదా అనుకుని గురువారం రోజు అనవసరంగా ట్రేడ్ చేస్తే డబ్బులు లాస్ అవుతారు వృత్తిగా. ఫైన్. హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్, లెవెల్స్ అర్థమవుతున్నాయి కదా, లెవెల్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నానండి. ఇవి ఏమో ఊరికేనే గీతలు గీసిన లెవెల్స్ కదా సార్, దీని వెనకాల చాలా కష్టం ఉంది. మేము చాలా R&D చేసిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్ మార్కెట్లో. ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని మనం ఈ లెవెల్స్ని డ్రా చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు అనుకుంటున్నారా మీది హైకి వెళ్ళింది కదా ఇక్కడ లైన్ గీసాడు సారు, అలా ఉండదు సార్. ఇక్కడ లోకి వెళ్ళింది ఇక్కడ లైన్ గీసారు. నేను ఇప్పుడు చూస్తున్నాను తప్ప నేను ఇవి చూడను. నేను మార్కెట్లో జరిగేది క్యాలిక్యులేషన్ బట్టి చెప్తాను సార్. రేపటి రోజు చెప్తాను, అది కూడా ఈ రోజు గురించి మాట్లాడట్లేదు, అయిపోయిన మార్కెట్ గురించి మాట్లాడట్లేదు. మీరు గమనిస్తున్నారా? అయిపోయిన మార్కెట్ని ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తారు సార్, అంచనా వేస్తారు. అయిపోయిన మార్కెట్లో అంచనా వేయడం చాలా ఈజీ, కానీ లైవ్ మార్కెట్లో అండ్ జరగబోయే మార్కెట్లో ప్రిడిక్ట్ చేస్తారు కదా, అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఫాలో అవ్వండి సార్, నో అబ్జెక్షన్. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కంటెంట్ ఫాలో అవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక మంచి గైడెన్స్ ఇస్తారు కదా, అది నమ్మండి, మీరు మంచి గైడెన్స్ ఇస్తారనమాట. ఓకేనా సార్, వీడియో నచ్చితే లైక్ చేయండి సార్. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, కావాలంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సార్, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.